దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఉంటుంది వేరే విషయం. ఇంకో విషయం చెప్పదునా, 2 లక్షలు అడిగినాం కదా, వీ రిక్వెస్ట్ ఇంకా మోర్ 5 లక్షలు కూడా అడతాం మీకోసం. మీరు బాగుండాలా, రైతులు బాగుండాలా, అల్టిమేట్ గా వ్యాపారస్తులు బాగుండాలి. మీరు ముగ్గురు బాగుంటేనే మేము బాగుపడతాం, ఏది రైతు బాగుపడతాం. మీకు ఎవరికి అన్యాయం చేయాలని మేము లేం. చిన్న ట్రేట్ అనేది బలవంతం కాదన్నా. చిన్న ట్రేట్లు వ్యాపారస్తుల కోసమో రైతుల కోసమో గ్రేడింగ్ చేసుకొని వస్తారు కాబట్టి మీరు కూడా కొంచెం పెట్టుబడి పెట్టండి. టమాటా అనేది ఇక్కడే ఉండేది, ఇండియాకి అంతా సప్లై చేయ టమాటా ఉండేది మన పక్కనే. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు మేడం ద్వారా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఏదో మీరు రిక్వెస్ట్ చేసుకుని 2 లక్షలు అనుకున్నాం. మీరు ఇప్పుడు చెప్తా ఉంటే తెలుస్తాను 5 లక్షలు పెడతాం. వీలైతే లాస్ట్ 10 lakhs ఆల్సో. మేడం దాని గురించి రాస్తారు. రాసిన తర్వాత పై అధికారులు మేము తీసుకొని పోతాము. ఎందుకంటే అల్టిమేట్గా రైతులు బాగుండాలా. రైతులు బాగుండాలంటే మీరు కూడా బాగుండాలి కదా. మిమ్మల్ని చెడిపోని వాళ్ళు ఎవరే బాగుపడని చెప్పాం మేము. ఇప్పుడు మీ దగ్గర కొనే అతను వ్యాపారస్తుడు ఒప్పుకుంటున్నాడు, చిన్న రేట్లు పెడితే మాకు లాభం వస్తుంది. సో మీ దగ్గర కొనే అతను వ్యాపారస్తులు ఒప్పుకుంటారు, రైతులు ఒప్పుకుంటారు. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని ఎక్కడన్నా పొరపాటు లేదు. మాకు అన్న కళ్ళు 2 కళ్ళు మీరు, మాకు ఏ కన్ను పొడుచుకోం. చేద్దాం చూడు, అనుకూలంగా చేద్దాము. మేము రైతులకు కూడా పాస్బుక్లు తీసుకొని రైతులు కూడా ఇన్ని రేట్లను ఇచ్చి, రైతులు కొన్ని వాళ్ళ పాస్బుక్స్ తీసుకొని వాళ్ళకి హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కొంచెం ఇచ్చి మండి ఇద్దరికీ చేస్తాం. వాళ్ళకి లేకపోతే కష్టం, వాళ్ళకి ఉండాలి వీళ్ళకి ఉండాలి. ఓకేనా, వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టాదనుకో వాళ్ళ ద్వారా పెట్టిస్తాం. వీళ్ళ కోసం స్టార్ట్ చేస్తామన్న మెసేజ్ ఇవ్వాలి, ఇంప్లిమెంటేషన్ లో కూడా కనబడాలి. వచ్చే ప్రాక్టికల్ ఇష్యూస్ మనం ఎప్పటికప్పుడు మండి యజమానులకు అర్థం కాదు ఏమంటే మేడం, ఇక్కడ నుంచి కాయ కర్ణాటకకి వెళ్ళిపోతా ఉందంటే వై దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఐ డోంట్ నో. ఇట్లా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలను ఈ రోజు పరిశీలించడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు, ఇతర డైరెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. వారితో పాటు మొత్తం మార్కెట్ అనేది సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొంతవరకు సౌకర్యాల లేమి అనేది కనబడుతుంది. వేలాది మంది రైతులకు కనీస గిట్టుబాటు ధరను కల్పించే మార్కెట్ అనేటువంటి మదనపల్లి మార్కెట్ కి ఇంకా అభివృద్ధి అనేది చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ముఖ్యంగా ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం కావచ్చు, రైతులకు వసతి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇతర డ్రైన్స్, అదేవిధంగా చైర్మన్ గారి ఛాంబర్ తో సహా మొత్తం ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేవి ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ డిమాండ్ కి అనుగుణంగా షాపింగ్ కాంప్లెక్స్ ని నిర్మించినట్టయితే మరి ఇది ఈ మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగకరం అనేది గుర్తించడం జరిగింది. ఇదివరకే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా, ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా వీటి మీద ప్రపోజల్స్, శాంక్షన్స్ అనేవి టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రైతుల పరంగా చూసినట్టయితే రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థలో 25 kgల క్రేట్స్ ఉపయోగించడం కారణంగా కొంత వారికి నష్టం జరుగుతుంది. ట్రేడర్స్ పరంగా చూసినా కూడా ఈ 25 kgల క్రేట్స్ వల్ల వారికి పూర్తి స్థాయిలో వ్యాపారం అనేది కరెక్ట్ గా జరగట్లేదనే భావం నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా మొలకల చెరువు గాని, గుర్రంకొండ, అంగళ్ళు, అదేవిధంగా మదనపల్లి మార్కెట్ సంబంధించి ఒక యూనిఫామ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మరి చిన్న క్రేట్స్ పెట్టడం కారణంగా రైతులకు లబ్ధి పొందుతుంది అంటే ఖచ్చితంగా క్రేట్స్ అవసరమైన క్రేట్స్ తెప్పించడానికి కూడా ప్రపోజల్ సిద్ధం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల పక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించాలి, వారికి సరైన సౌకర్యాలు మనం కలుగజేయాలి అనే ఒక ఉద్దేశంతో వ్యవసాయ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు సమీక్షించి మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా, వారికి కనీస గిట్టుబాటు ధర లభించే విధంగా మరి ట్రేడర్స్ అందరితో కూడా వారి సపోర్ట్తో, ముఖ్యంగా వారితో కూడా మాట్లాడి ఈ రైతులు అందరికీ కూడా మరి ఉపయోగకరంగా ఉండేటట్టుగా క్రేట్స్ సౌకర్యం కూడా కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని మార్కెట్లో కూడా అమలు చేయాల్సిందిగా కోరడానికి
ఇప్పుడు మా చైర్మన్ గారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా మార్కెట్స్ లో కూడా చిన్న క్రేట్స్ రైతులకు సౌకర్యార్థం ఏర్పాటు చేయడానికి వీలైనంత తొందరగా యాక్షన్ అండ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. దీనికి మరి ట్రేడర్స్ కూడా తప్పనిసరిగా సహకరించాలి. ఈ క్రేట్స్ అవసరం అవుతాయి అనే ఒక చిన్న కారణం చేత దీన్ని వెనక్కు పడేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇన్ కేస్ ఏదైనా ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తే వాటిని ఎప్పటికప్పుడు ట్యాకిల్ చేస్తూ మరి ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఇష్యూస్ కూడా ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తూ ట్రేడర్స్ కూడా మరి స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇనిషియేట్ చేయడానికి వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. తద్వారా మన మార్కెట్ కమిటీకి మంచి పేరు రావడమే కాకుండా రైతుల సంక్షేమం కూడా అనేది మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా రైతులు కూడా ఇది హర్షిస్తారు. కాబట్టి మరి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరఫున తప్పనిసరిగా ఈ క్రేట్ సిస్టమ్ లో కొత్త మార్పు అనేది తీసుకురావడానికి యాజ్ ఏ కమిషనర్ నేను ఇక్కడ ఉన్నటువంటి 4 మార్కెట్ యార్డ్స్ కి కూడా సంబంధించిన చైర్మన్స్ కూడా వారితో కూడా మాట్లాడి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ తో కూడా మాట్లాడి ఒకే యూనిఫామ్ సిస్టమ్ తీసుకురావడానికి ఆదేశాలు తప్పనిసరిగా జారీ చేయడం జరుగుతుంది. కమిషన్ అన్ని చోట్ల 10% కదా. అంటే కొంతమంది రైతులు ఇప్పుడు కొత్త 14%, 15% వరకు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గుర్రంకొండ మార్కెట్ కూడా నేను పరిశీలించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ కమిషన్ అనేది ఒకే పద్ధతిలో లేదు. అదేవిధంగా ముఖ్యంగా జాక్పాట్ సిస్టమ్ కారణంగా కూడా రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి మార్కెట్ కి సంబంధించి జాక్పాట్ సిస్టమ్ పూర్తిగా ఎత్తివేయడం అనేది చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంగా నేను గౌరవ చైర్మన్ మరియు అందరు డైరెక్టర్స్ కూడా అభినందిస్తున్నాను. మరి ఇదే పద్ధతిలో ఇతర మార్కెట్స్ లో కూడా జాక్పాట్ సిస్టమ్ అనేది పూర్తిగా నిషేధించడానికి మనం అందరూ కూడా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా కమిషన్ వ్యవస్థకు సంబంధించి కూడా మరి రైతుకు నష్టం కలిగించే విధంగా ఏ కమిషన్ ఏజెంట్ అయినా ట్రేడర్ అయినా ఇబ్బంది కలిగే పరిస్థితులు తీసుకొని వస్తే తప్పనిసరిగా వారి ట్రేడర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనేది వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేశాము. మరి వారి మీద కూడా తదుపరి చర్యలు ఉంటాయి. అలాగే చూసినట్లయితే ఇప్పుడు వరకు మీరు 4 చోట్ల వెళ్ళొచ్చామన్నారు కదా, అన్ని పరిస్థితులు ఇలాగే ఉన్నాయా? ఎలా ఉన్నాయి? 4 కాదు, ఇప్పటి వరకు గుర్రంకొండ. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? నిన్న మేడం కడప చూసినారు. కడప మొత్తం 74 ఏఎంసీ చైర్మన్స్ తో మేడం మాట్లాడినారు. అక్కడ ప్రతి ఏఎంసీ చైర్మన్ కూడా మేడం అక్కడున్న సమస్యలు బకాయిలు ఉన్నారు. అంటే నంద్యాల కావచ్చు, కర్నూలు కావచ్చు, పొద్దుటూరు కావచ్చు, పులివెందులు కావచ్చు, నందికొట్కూరు కావచ్చు, అట్లా పుట్టపర్తి, కదిరి, పొలకల్చరు అందరూ కూడా ఏఎంసీ చైర్మన్స్. రాయలసీమ జాక్పాట్ అనేది ఏదో సిస్టమ్ ఉంది, ఇక్కడ లేదు. దాన్ని అన్ని చోట్ల నిర్మూలించడానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది మేడం. అక్కడ చూసి రైతులతో మాట్లాడడం జరిగింది. ఆ సిస్టమ్ అనేది ఎక్కడ ఉన్నా కూడా బయటికి నోటీస్ సెక్రటరీ కఠిన చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పడం జరిగింది మేడం. సార్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడైతే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కానివచ్చు, మదనపల్లి జిల్లా కానివచ్చు, రైతులు చాలా మంది అప్పులు చేసి మరీ టమోటాలు చేస్తున్నారు. తీసుకొని రైతులు అంతా ఉన్నారు. వారైతే చాలా నష్టపోతున్నారు. పంట సరిగ్గా వస్తున్నప్పటికీ లాస్ రావడము, లాస్ వచ్చిందంటే ఇక్కడ ప్రైసింగ్ రాకపోవడము, ఇలాంటి ఉద్దేశంతో చాలా మంది రైతులు చనిపోవడం జరిగింది, కుటుంబాలు నాశనం అవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేసుకొని మేము ఇంటర్వ్యూస్ కూడా చేసాము. దీన్ని బేస్ చేసుకొని మీరు రైతులకు ప్రత్యేకంగా చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఏం తీసుకొస్తారు? రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో చూస్తే టమోటా అనేది ఒక పెరిషబుల్ క్రాప్. దీనికి సంబంధించి మీరు చూస్తే ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఒక్కొక్కసారి 70-80 రూపాయల వరకు ఉంటుంది, ఒక్కొక్కసారి మరి 6-7 రూపాయల వరకు కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే ఒక ఎకరా సాగు చేయడానికి రైతుకు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఎంత దిగుబడి పర్ ఎకర్ వస్తుంది, ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది, దానికి తగ్గట్టుగా ఏ రేట్ ఉంటే వారికి సరైన దిగుబడికి తగ్గ ధర లభిస్తుంది అనేది వర్కౌట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ హైబ్రిడ్ వెరైటీ కావచ్చు, లోకల్ వెరైటీ కావచ్చు, దానికి తగ్గట్టుగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బట్టి ఎంత రేట్ ఉంటే వీరికి గిట్టుబాటు అవుతుంది అనేది. అంటే ఇది ఒక సైకిల్. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, ఒకేసారి వచ్చే క్రాప్ కాదు, పెరినియల్ క్రాప్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సీజన్ లో వారికి ఖచ్చితంగా సరైన ధర లభిస్తే గనక రైతుకు పూర్తిగా ఆ పంట
సైకిల్లో మంచి ధర వస్తుంది కాబట్టి ఆ ధర రావడానికి మేము అందరం కూడా తోడ్పాటును అందిస్తాం. రైతుకి ఎప్పుడైతే ధర తగ్గిపోయింది లేదా వారికి కనీస గిట్టుబాటు ధర కంటే పూర్తి స్థాయిలో రేట్ రాని పరిస్థితి ఉంది అన్నప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేసి వాటిని ఇతర ప్రాంతాలు అంటే నాన్ గ్రోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి దాదాపుగా 2000 టన్నులు దాదాపుగా పంపించడం కూడా జరిగింది. ఇది కేవలం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా స్టెబిలైజ్ చేయడానికి, రేటు అనేది స్టెబిలైజ్ చేయడానికి మేము తీసుకున్నటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలో భాగం. తద్వారా రేట్ అనేది కొంతవరకు స్టెబిలైజ్ అవుతుంది. ముఖ్యంగా నాణ్యత లేదా రైతులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి గ్రేడింగ్ చేయని పక్షంలో కొంత రేట్ అనేది తక్కువ పలికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మచ్చలు రావడం కానీ లేదా స్కిన్ అనేది మెత్తగా ఉండడం కారణంగా కానీ లేదా నాణ్యత అనేది పూర్తి స్థాయిలో లేకుండా ఉన్న వాటికి మాత్రము కనీస మద్దతు ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా వారి పంటని కల్లాల దగ్గరే కంపల్సరీగా గ్రేడింగ్ చేసుకొని వస్తే తగిన మద్దతు ధర అనేది తప్పకుండా లభిస్తుంది. దానికి తగ్గట్టుగా ట్రేడర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి ఎక్స్ప్లాయిట్ చేయకుండా వారితో కూడా మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడాను టమాటా మార్కెట్స్ మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం కూడా జరుగుతోంది. దాదాపు ప్రతి 2 వారాలకు ఒకసారి రైతుల సంక్షేమం దృష్ట్యా అన్ని పంటలకు సంబంధించిన డేటా కూడా సేకరించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇతర మార్కెట్స్ లో కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ రూపంలో ఏ విధంగా ఉన్నాయి, అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఎట్లా ఉన్నాయి, మరి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎందుకు చేత ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఎందుకు తక్కువ వస్తుంది అనే ఒక అనాలిసిస్ కూడా మేము ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఈ మార్కెట్ కి సంబంధించి మరి కోలార్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటున్నారు కాబట్టి మరి కోలార్ మార్కెట్ అనేది వీరు అంటే ఫోన్ రూపంలో తీసుకుంటున్నారు యాక్చువల్ గా రేట్ ఎంత ఉంది అనేది. అలా కాకుండా ఒక డిస్ప్లే రూపంలో కూడా పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తాం. లాస్ట్ గా యాజ్ ఏ కమిషనర్ గా మీరైతే ఉన్నారు కదా, ఇప్పుడైతే చర్యలు తీసుకున్న ప్రకారంగా టమోటాలు మనకి మదనపల్లి జిల్లా కావడం వల్ల ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయి. మనకి టమాటా సాస్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, ఇవేమన్నా గవర్నమెంట్ కి ఏమన్నా మీరు తెప్పించి ఇవ్వడానికి సజెషన్ కానీ లేకపోతే మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా మేడం? సో ఈ పెరిషబుల్ కమాడిటీస్ కి ముఖ్యంగా మీరు చూస్తే వాల్యూ అడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే లోకల్ వెరైటీస్ ఉన్నాయో వీటికి మనం లోకల్ గా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ లేదా జ్యూస్ కెచప్ ఫ్యాక్టరీ పెట్టినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఉపయోగకరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా తక్కువగా ఉండడం కారణంగా మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాక్చువల్ గా ఇంకా ఎన్ని అవసరం అవుతాయి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కొంతమంది కంపెనీస్ ని ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. వారి ద్వారా MOUs కూడా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.